గీత గోవిందం కపుల్స్ ఒక్కటి కాబోతున్నారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. నిన్న వీళ్ళ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లోని విజయ్ స్వగృహంలో రెండు కుటుంబాల పెద్దలు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఇక వచ్చేడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లుగా తెలుస్తోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తదుపరి చిత్రాల్లో నటించిన విజయ్, రష్మిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. దీనిపై ఇద్దరు అధికారికంగా స్పందించుకున్న సామాజిక మాధ్యమాల్లో పంచుకునేటువంటి పోస్టులతో పరోక్షంగా ఆ వార్తలకు బలాన్నిస్తూ వచ్చారు. గీత గోవిందం కపుల్స్ ఒక్కటి కాబోతున్నారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. నిన్న వీళ్ల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లోని విజయ్ స్వగృహంలో రెండు కుటుంబాల పెద్దలు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఇక వచ్చేడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించిన విజయ్, రష్మిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇక దీనిపై ఇద్దరు అధికారికంగా స్పందించకుండా సామాజిక మాధ్యమాల్లో పంచుకునే పోస్టులతో పరోక్షంగా ఆ వార్తలకు బలాన్నిస్తూ వచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష జరపనున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే మంత్రులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రానున్నారు. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష జరపనున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే మంత్రులను ఆదేశించారు. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అనూహ్యంగా రాములమ్మ పేరు తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పర్యవేక్షణ కోసం నియమించినటువంటి మంత్రుల వద్ద స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు విజయశాంతి పేరును ప్రతిపాదించాలని కోరినట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు నవీన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, బొంతు రామ్మోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు సడన్ గా విజయశాంతి పేరు చర్చకు రావడంపై స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో హడావుడి మొదలైంది. గెలుపు గుర్రాన్ని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్న తరుణంలో రాములమ్మను అభ్యర్థిగా దింపుతారని ప్రచారం జరగడం వ్యూహాత్మకమేనని హస్తం పార్టీ నాయకులు భావిస్తున్నారు. విజయశాంతికున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని కొందరు కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిపాదన చేసి ఉండొచ్చని తెలుస్తోంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుపోతోందో వేచి చూడాలి. ఇవాళ ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం ప్రారంభం కానుంది. విజయవాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, మంత్రులు కూడా హాజరవుతారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఇందులో భాగంగా 2.90 లక్షల మందికి 436 కోట్లు ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఏపీలో ఇవాళ ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం ప్రారంభం కానుంది. విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి
పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వనున్నట్టుగా కూడా సమాచారం అందుతోస్తోంది. దీనివల్ల 2.90 లక్షల మందికి 436 కోట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేరవాన్ పర్యాటకానికి అమృత్ పథకం 2.0 పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటును గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి పలు చట్ట సవరణలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీసీఆర్డీఏ అమరావతి క్యాపిటల్ ని డెవలప్ చేయడానికి ఏపీసీఆర్డీ యాక్ట్ 2014 ఏదైతే ఉందో 37,916 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పేసి, అమరావతిని అభివృద్ధి చేయడానికి సేకరించాలని చెప్పేసి మే 2019కి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ 34,385 ఎకరాలు మాత్రమే పూలింగ్ లో తీసుకోవటం జరిగింది. 3,531 ఎకరాలు రైతులు పూలింగ్ లో ఇవ్వటానికి ముందుకు రాలేదు. అయితే 2,101 ఎకరాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద, అంటే ఎవరైతే పూలింగ్ కి ఇష్టపడలేదో ఆ ల్యాండ్ ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. 2016-17లో ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో 191.62 ఎకరాలకి అవార్డ్స్ కూడా పాస్ అయింది. ల్యాండ్ అక్విజిషన్ కింద 369.23 ఎకరాలు ఆ రైతులే మళ్ళీ పూలింగ్ లో ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చి పూలింగ్ లో ఇవ్వటం జరిగింది. 1,197.37 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం. ఇది ఫిబ్రవరి 2024లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 343.36 ఎకరాలు ఇంకా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి. దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద మళ్ళీ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని అడ్వకేట్ జనరల్ సూచన ప్రకారం దాన్ని విత్డ్రా చేస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాం. టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన రాష్ట్రంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెడుతున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు కూడా మీ అందరికి తెలుసు. హోటల్ 50,000 రూమ్స్ ని నిర్మాణం చేయాలని, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడంతా కూడా టూరిజం ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి పాలసీల ద్వారా చేస్తున్న ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29కి క్యారవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఏంటంటే టూరిజం పాలసీ ప్రకారం క్యారవాన్ పార్కులు, తర్వాత క్యారవాన్లు మన దగ్గర ఒక పాలసీ లేకపోవడం మూలంగా ఈ క్యారవాన్స్ ఎవరు కూడా ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదు. ఈ పాలసీ తీసుకురావడం ద్వారా మన రాష్ట్రంలో కూడా క్యారవాన్స్, అదేవిధంగా క్యారవాన్ పార్కులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తప్పకుండా దీంట్లో ఏంటంటే మెయిన్ గా క్యారవాన్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ కూడా ఇవ్వటం, లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యారవాన్ పార్కులు ఎవరైతే ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తారో వారికి స్టాంప్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే అనేక విధమైన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 9వ తేదీన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన సందర్శిస్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇప్పటికే కూటమి సర్కార్ వ్యవహారశైలిపై వైసీపీ ఆందోళనలు చేపడుతోంది. ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాట పట్టింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా పుట్లూరు రహదారిలో కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివాహానికి వెళుతున్నట్లు పోలీసులకు ముందుగానే లేఖ రాసినట్లు కేతిరెడ్డి తెలిపారు. అయితే అదే వివాహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరవుతున్నట్లుగా సమాచారం అందడంతో పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎట్లా ఆలోచన ఉందా లేదా సార్ అతనితో మాట్లాడినాను నేను నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ అవినీతి అక్రమాలకు కేంద్రంగా నిలిచిందని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల వేధింపుల ఆరోపణలు అనేకంగా వస్తున్నా ఉన్నతాధికారులు అటువైపు చూడకపోవడం శోచనీయం. ఇటీవల 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఓ మహిళ ఆరోపించారు. బాధిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఫోన్లో అశ్లీలంగా దుర్భాషలాడుతూ న్యూడ్ కాల్స్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడని స్టేషన్ ఎదుటే ఆ మహిళ మీడియా ఎదుట గొంతెత్తారు. ఆ పోలీస్ అధికారి ఎక్కడున్నా అక్కడ మహిళలకు వల వేస్తాట. ముఖ్యంగా ఒంటరి మహిళలు కేసు కోసం వస్తే వారిపైనే వల విసురుతాట. ఆ పోలీస్ అధికారి తీరుపై బాధిత మహిళలంతా మండిపడుతున్నారు. కావాలంటే మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. తప్పుడు కేసు పెడితే నా పిల్లలని నన్ను ఇరికిస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. చాటింగ్ చేసినది నేను వీడియో తీసుకున్నాను. ఆయనదే సార్ నెంబరు. కావాలంటే మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను పై అధికారులను పోయి కలిసిన తర్వాత తనకు తెలిసింది నేను పై అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. హోమ్ మినిస్టర్ అనితా మేడం దగ్గర కూడా వెళ్ళాను సార్, నేను అక్కడికి కూడా వెళ్ళొచ్చినానని చెప్పి తనకు తెలిసింది. నువ్వు ఇట్లే మీడియాకు పై ఆఫీసర్లకి పోయి కంప్లైంట్ చేసినావని తెలిసిందంటే నిన్ను నీ పిల్లలని నేను ఏమైనా చేయగలను, ఏ కేసు అయినా ఇరికియగలుగుతాను. నేను నీ కొడుకులను ఇద్దరిని గంజాయి కేసులో కానీ బెట్టింగ్ కేసులో కానీ ఇరికించే ఇది ఉంది నా దగ్గర. నువ్వు ఎవరికన్నా చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకో అనేది భయపించుకొని వస్తున్నాడు. చేసింది ఎదవ పని చేసింది ఆయన సార్, ఎదవ మెసేజ్లు పెట్టింది ఆయన, అసభ్యకరంగా మాట్లాడింది ఆయన. ఇప్పుడు ఊపిరి తిప్పుకోలేక నిందలన్నీ మా మీదనే వేసుకుంటూ మళ్ళీ మమ్మల్ని తల్లులు పిల్లలను ఇరికిస్తానని భయపడిస్తున్నాడు. అతని మీద ఎంక్వైరీ చేసి తక్షణం అతనిని విధుల నుంచి తొలగించడమా లేకుంటే మాకు న్యాయం చేయడమా అనేది జరగాలి. మా లాంటి మహిళలు భర్తలు లేక చాలా మంది ఉన్నారు సమాజంలో. ఇలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మహిళలకి సహాయం చేసేదల్లా పోనిచ్చి మెయిన్ ఇదే కమ్మిగిరి రాముడు మన నంద్యాలలో తాగి వస్తే తీసుకొచ్చి ఒంటి మీద బట్టలు లేకుండా కొట్టే రకము. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే వాడు నకిలీ పోలీసు యూనిఫామ్తో వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాడిని ఎవిడెన్స్ అన్ని చూపించినా కూడా ఆయన మేము కూడా చూస్తూనే ఉన్నాము. ఆ అమ్మాయితో మాట్లాడిన మాటలు మర్యాదగా బయటికి వెళ్ళు అనడం, ఆ అమ్మాయిని కూడా చాలా ఇబ్బందిగా మాట్లాడడం కూడా మేము చూడడం జరిగింది. అతని అమ్మాయిల పట్ల ఇదే కాదు, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, అతని క్యారెక్టర్ మంచిది కాదు. తక్షణమే మీరు ఎంక్వైరీ చేసుకొని అతన్ని మా లాంటి మహిళలకు మీరు సాయం చేస్తారని మేము పై వారిని కోరుకుంటున్నాం. సార్ దగ్గర ఒక కేసు కంప్లైంట్ ఇచ్చాను. తను కేసు కట్టమని అడిగితే తను కట్టడం లేదు. ఏమన్నంటే తప్పు చేసిన వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడు. నా సైడు అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని మాట్లాడుతున్నా కూడా తను రైట్ అంటలేడు. అవతల పర్సన్ కానిస్టేబుల్ అని నమ్మించి మోసం చేసినాడు. సరే ఇంతటితో వద్దని వదిలేసిన తర్వాత నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను హరాస్మెంట్ చేసి నన్ను కొట్టి నన్ను ఇది చేస్తున్నాడు. దానికోసమని సార్ నన్ను కలిశాను, సార్ దగ్గర కలిశాను. మాట్లాడిన తర్వాత అక్కడ సార్ ఏమైందని వెళ్తే నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళి బుద్ధి లేని మాటలు మాట్లాడతావు అని అన్నాడు సిఐ సార్.
అయితే 3 టౌన్లో న్యాయము చెయ్యరా అమ్మాయిలకి పోతే? సిఎస్ఆర్ దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఒక అబ్బాయి తెలుసు నాకు ఇంతకుముందే, సరే అబ్బాయితో ఉండడం జరిగింది, కానీ ఇప్పుడు వద్దనుకొని నేను వదిలేసుకొని నా బతుకు నేను బతుకుతున్నానని నన్ను వేధించి నన్ను చంపుతానని భయపడిస్తుంటే నేను నంద్యాల వచ్చి మూలసదరంలో ఒక ఇంట్లో రెంటుకుంటున్నాను. అయితే స్పందనలో కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 3 టౌన్కు రాశారు. 3 టౌన్లో నుంచి వాళ్ళు ప్రతిరోజు వెళ్తున్నాడు. ఏమైంది సార్ ఒక పోలీసు యూనిఫామ్ వేసుకోవడం తప్పు కదా సార్ అని అడిగితే తను ఏమీ చెప్పడం లేదు, తప్పు ఉన్న సైడే మాట్లాడుతున్నాడు. అన్ని నేను ప్రూఫ్స్ అవన్నీ చూపిస్తున్నాను, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఏమైంది సార్ అని 13 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాను. అయితే ఏమైంది సార్, కేసు కట్టినారా లేదా అని అడిగితే నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళి బుద్ధి లేని అని మాట్లాడు. నా పర్మిషన్ తీసుకోండి. అదే చెప్తా నేను. పర్మిషన్ తీసుకుంటే మీకు గౌరవం ఉంటుంది, నాకు గౌరవం ఉంటుంది. బహిరంగంగా ఆరోపణలు చేస్తాను కదా సార్, చెప్పండి సార్. పోలీస్ స్టేషన్ దగ్గర బహిరంగంగా పోలీస్ స్టేషన్ లోనే చెప్తుంది. ముందు నాకు నా పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేయండి. సరే, పర్మిషన్ తీసుకోవడం ఏముంది సార్? బహిరంగంగా ఆరోపణలు చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఓపెన్ గా చెప్తుంది కదా సార్, ఓపెన్ గా చెప్తుంది కదా సార్. మీకు ఏదన్నా కానీ ఎలిజిబిలిటీ ఉండి కూర్చొని మాట్లాడుకునే పద్ధతి ఉంటే సార్, ఒక మహిళ బహిరంగంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, అది వాస్తవం కాదని మీరు చెప్పండి సార్. మీ వివరణ ఇవ్వండి సార్. అంటే ఆరోపణలనే చెప్తాను. ఆమె కూర్చొని ఏమి డిస్కస్ చేసి మాట్లాడు, అది జర్నలిజం పార్టీ. యాక్చువల్ గా సార్ అట్లా మేము చెప్పేది కూడా వినండి సార్. మేము కూడా లోపలికి రావాలని మీరు బయటకు అరుచుకుంటూ వస్తున్నాం. మీడియా వాళ్ళు బయట ఉండి చెప్పండి సార్, ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి సార్, తప్పేముంది? ఓపెన్ గా చెప్పండి, ఓపెన్ గా చెప్పండి సార్, ఓపెన్ గా చెప్పండి. ఆమె చెప్తుంది కదా. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, లింక్ బస్టాండ్, విష్ణు నివాసం ఇలా తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేక బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని పలు రాజకీయ సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో తిరుపతిలోని పోలీసు ప్రత్యేక విభాగం అప్రమత్తమైంది. దీంతో ముందస్తుగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా అనే అనుమానాలతో ఈ తనిఖీలు చేపట్టారు. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లభించలేదని పోలీస్ శాఖ వెల్లడించింది. మెడికల్ కాలేజ్ సర్కిల్ నుంచి రోయకు కొంచెం డౌన్ అయినాక పిఎస్ఆర్ అక్కడికి వెళ్ళి ఒకసారి ఫోన్ చేయను. ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్పాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథాన్ని జమ్మి చెట్టు నుంచి కొండపైకి తీసుకెళ్లే సమయంలో ఒక్కసారిగా రథం భక్తులపై కొరిగింది. దీంతో రథం మోస్తున్న సమీపంలో ఉన్న 6గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గతేడాది కూడా ఇలాంటి ఘటన జరగ్గా ఆ ఏడాది కూడా అదే ఘటన పునరావృతం కావడం గమనార్హం. పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి డ్యాం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వాయుగుండం ప్రభావంతో వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు డ్యాం గేట్లు తెరిచి
50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అటు ఒడిషా రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా నాగావళి, తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలోని అరబంగి, బడనాల రిజర్వాయర్ల నుంచి నీళ్లు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా చేరుతోంది. గొట్టా బ్యారేజ్ నుంచి 80,000 క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సుమారు 1,00,000 క్యూసెక్కుల వరకు కూడా వరద రావచ్చని అక్కడ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. మరోవైపు జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్ర తనయ నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ శివారు మహేందర్ నగర్ వీధిలోకి వరద నీరు చేరింది. పాతపట్నంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వంశధార నదిలో పెరిగిన వరద కారణంగా భామిని మండలం కీసరలో 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలని అతలాకుతలం అవుతున్నాయి. మెళియాపుట్టి మండలాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇక కేరాసింగ్ పంచాయతీ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు వెళ్లే మార్గం తీవ్రంగా దెబ్బతింది. కొండ చర్యలు జారిపడడంతో ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ఉన్న గిరిజన గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నీటి ప్రవాహం కూడా పెరుగుతున్న తరుణంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత పర్యవేక్షణ జరుపుతున్నారు. బండి ఇది వాటర్ వెళ్తుంది తప్ప ఏట్ లేదు. ఇక్కడ అడ్రస్ ఉన్నది. అక్కడ ఎలా తంతుందో ఇట్లుంటుంది. రావడానికి కష్టంగా పరిస్థితి. ఈ రోడ్లు రావడానికి భయం వేస్తుంది. చూడండి, బండి తేలాపోతున్నారు వీళ్ళు. అట్లుంటే సామాన్లతో పడేయడమేనే. మెల్లకు దించాలండి. బండి ఇది వాటర్ వెళ్తుంది తప్ప ఏట్ లేదు.
ఇక్కడ అడ్రస్ ఉన్నది అక్కడ ఎలా తంతుందో. భారత్ పాకిస్తాన్కు కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే భూభాగంలో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ఇక రాజస్థాన్లోని అనూప్గఢ్లోని ఆర్మీ పోస్టులో ఆయన పాక్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే తన డీప్ స్టేట్ ద్వారా పాకిస్తాన్ ఉగ్ర నెట్వర్క్లకు ఆశ్రయం కల్పిస్తోందని అన్నారు. ప్రపంచ పటంలో కొనసాగాలి అనుకుంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తప్పనిసరిగా ఆపాలని ఆయన స్పష్టం చేశారు. भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहिगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा. उसके लिए ऑल द बेस्ट. जय हिंद.